ప్రైజ్ ద లార్డ్. నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు పేరట మీరు చేయు ప్రతి విజ్ఞాపనములన్నీయు ఆయన ఆలకించి అంగీకరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్య భాగం. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని యేసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన పాదములను పట్టుకొని విజ్ఞాపన చేసి విజయమును పొందుకొనుచు విజయోత్సవములతో ఊరేగించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆశీర్వాదకరముగా కొనసాగించబడుచున్న నా దేవుని ప్రియులారా, మనము ప్రేమించే యేసయ్య మన విన్నపము, విజ్ఞప్తి, మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు. మన విజ్ఞాపనముల ధ్వని ఆలకించువాడై ఉన్నాడు. అవును ప్రియులారా, ఆకాశము ఆయన సింహాసనము. ఆ సింహాసనం ఎదుట మనము చేయు ప్రతి విజ్ఞాపనము ఆయన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు జరిగించును. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వ్రాయబడి ఉన్నది కదా. యేసు రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసము ద్వారా నీతిమంతులమై విజ్ఞాపనము చేసి అన్నిటిలో అత్యధికమైన విజయము పొందెదము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు చేయవలనని లేఖనములు మనకు హెచ్చరించుచున్నవి కదా. అట్టి విజ్ఞాపనము మనము చేయువారమై ఉందుము. అట్టి భారము గలవారమై ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయుదుము. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని లేఖనములు సెలవిచ్చుచున్నవి కదా. అంతేగాక స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దాని గూర్చి మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహించబడినట్లు పూర్ణమైన పట్టుదలతో దైవజనుల కొరకు సువార్త మర్మము తెలియజేయు వారి కొరకు విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండవలెను. ఇంకను ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పట్టుదలతో పూర్ణ పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండెదము. మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు కదా. అందుకే యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యేసయ్య ఎదుట మన పాపములను, జనం యొక్క పాపములను ఒప్పుకొనుచు దేవుని ఎదుట విజ్ఞాపనము చేయుదుము. ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనముల చేయుటకై దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకుందుము. ఆయన మన మీద విజ్ఞాపన ఆత్మను కుమ్మరించునుగాక. ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా మహిమగల రాజు ఎదుట నిలిచి యుగయుగములు ప్రభుతో ఉండెదము గాక. ప్రార్థన ఆలకించువాడైన యేసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ కడవరి దినములలో ప్రభువా, మేము మీ ఎదుట విజ్ఞాపన చేయువారమై ఉండునట్లుగా కృప దయచేయండి. దేని కొరకు విజ్ఞాపన చేయాలో, ఎలా విజ్ఞాపన చేయాలో మాకు నేర్పించమని ప్రార్థించుచున్నాం. మీరు మా కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఉండి ప్రార్థించి విజ్ఞాపన చేయుచున్నారని, ఆత్మ కూడా మాకు పక్షమున విజ్ఞాపన చేయుచున్నారని మీరు తెలియపరిచారు. నిశ్చయముగా ప్రభువా, విజ్ఞాపన ఆత్మ మా మీద కుమ్మరించబడి మీ కొరకు మేము విజ్ఞాపన చేయునట్లుగా, మీ రాకడ కొరకు మేమంతా సిద్ధపడునట్లుగా అటు విజ్ఞాపన ఆత్మని మా మీద ధారాళముగా కుమ్మరించి సమస్త ప్రజలందరి కొరకు విజ్ఞాపనము చేయునట్లుగా కృప దయచేయమని, సహాయము చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞాపన ఆత్మ కుమ్మరించబడునుగాక. గాడ్ బ్లెస్ యూ.